హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలోకి అమ్మఒడి పథకానికి సంబంధించిన తొలి విడతను మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో విడుదల చేస్తున్నారండి. దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ యొక్క పథకాన్ని ఎంతమంది కుటుంబంలో ఆ పిల్లలున్నా అంతమందికి అయితే ఇస్తామనేసి ఎన్నికల హామీలో భాగంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే గతంలో ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు పెంచినటువంటి ఆ యొక్క పథకాన్ని అందరికీ ఇస్తారా లేక కొంతమందికే ఇస్తారా? సో ఈ యొక్క విషయాలన్నిటికి సంబంధించి అలాగే డేట్ని ఫిక్స్ చేస్తూ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలతో తెలుసుకుందాం ఫ్రెండ్స్. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ముఖ్యంగా వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల యొక్క పిల్లలకి అంటే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అంతమందికి కూడా ఈ యొక్క తల్లికి వందనం పేరుతో అమ్మఒడి పథకాన్ని మేము అమలు చేసేటప్పుడు అందరికీ కూడా 15,000 రూపాయల చొప్పున ఒక్కొక్కరికి అందిస్తామని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే గతంలోనే ప్రకటించింది. అయితే ఈ యొక్క ప్రకటించినటువంటి ఆ యొక్క ప్రకటన నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క నిర్ణయాన్ని కూడా 1 by 1గా అయితే మనకు అమలు చేసేందుకు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అనగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అమ్మఒడి పథకాన్ని చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ తొలి విడతలు 2 కూడా మనకు ఉంటే 2 సంవత్సరాల కాలం పాటు జనవరి మాసంలోనే వేసేవాళ్ళు అనమాట. సో కరోనా టైంలో కూడా ఆపకుండా ఏదైనా స్కీమ్ రన్ అయిందనంటే ఏపీలో మాత్రం అది అమ్మఒడి అని చెప్పుకోవాలన్నమాట. సో ఈ అమ్మఒడికి చాలా అంటే చాలా మనకు ప్రయారిటీ అయితే ఉంటుందన్నమాట. సో ఎందుకంటే 1వ తరగతి నుంచి మనకు 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోకి 15,000 రూపాయల్లో 13,000 రూపాయలని వాళ్ళ ఖాతాల్లోకి అయితే వేసి 2,000 రూపాయలను వచ్చేసి మనకు టాయిలెట్స్ ఫండ్కి అంటే టాయిలెట్స్ మెయింటెనెన్స్కి 1,000 రూపాయలు, స్కూల్ మెయింటెనెన్స్ 1,000 రూపాయల కింద 2,000 రూపాయలు తీసి ప్రభుత్వం అయితే స్కూల్స్కి అయితే ఇచ్చేది. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు కొత్తగా ఏర్పాటైనటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందంటే సో మేము వస్తే అధికారంలోకి వస్తే 15,000 రూపాయలని మేమైతే ఇస్తాము. సో దాంట్లో కోతలు అయితే ఉండవు. అలాగే ఎంతమంది విద్యార్థులు ఉంటే కుటుంబంలో అంటే ఒక రేషన్ కార్డులో మీరు ఎంతమంది ఉన్నా సరే అంతమందికి కూడా ఖచ్చితంగా అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. సో ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి దాదాపుగా మనకు అర్హతలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈసారి మనకు ఈ యొక్క అమ్మఒడి పథకం కింద 25 లక్షల మందికి పైగా తల్లుల ఖాతాల్లోకి అయితే డబ్బులు పడతాయన్నమాట. సో ఎందుకనంటే రీసెంట్లీ ఈ పథకానికి సంబంధించి సోషల్ మీడియాస్లో చాలా ప్రచారం అయితే జరిగింది. ప్రైవేట్ స్కూల్స్కి ఎవ్వరు అని చెప్పేసి జరిగిందనమాట. సో ఈ యొక్క వాస్తవాలు అవాస్తవాలన్నింటినీ కూడా తెలవేస్తూ మన యొక్క రాష్ట్ర మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు అయితే నిన్నటి రోజున అసెంబ్లీలో ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో ఆయన ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి మనకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే ప్రకటించారు. సో మనకు ఇక్కడ నుంచి ఈ యొక్క తల్లికి వందనం పథకం పేరుతో అమలు చేసేటువంటి పథకాన్ని కుటుంబంలో ఎంతమంది ఉంటే విద్యార్థులు అంతమందికి కూడా ఇస్తామని చెప్పేసి చెప్పారన్నమాట. సో ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు డబ్బులు అనేది మనం పొందాలి అంటే 100% అయితే మనం అర్హత లిస్టులోకి అయితే మన పేరునైతే సంపాదించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది ఖాతాల్లోకి పడాలంటే మనం చాలా అంటే చాలా ప్రామాణికంగా విద్యార్థిని స్కూల్కి అయితే పంపించాలి. సో స్కూల్స్కి వచ్చేసి మనం పిల్లకాయలని పంపించేటప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, 75% హాజరు అనేది ఖచ్చితంగా పిల్లలకైతే మస్ట్ అండ్ షుడ్ బి చేశారన్నమాట. ఇక తల్లులకు సంబంధించి ఆధార్ కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించి ఎవరైనా సరే తల్లులు కానీ లేదా మనకు సంరక్షకులు కానీ లేదంటే ఫాదర్ కానీ ఎవరైతే ఈ యొక్క పిల్లలకి గార్డియన్స్ ఉంటారో సో వాళ్ళకి ఖచ్చితంగా ఆధార్ కార్డులో అప్డేట్ అయితే చేసుకోవాలని చెప్పేసి చెప్పారనమాట. సో బయోమెట్రిక్స్, ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా అయితే అప్డేట్ అయితే చేసుకోవాలని చెప్పారు. సో ఎందుకంటే ఆధార్ కార్డు అథారిటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఆల్రెడీ ఆధార్ కార్డు వాళ్ళు అయితే అప్డేట్ ఇచ్చారనమాట. ప్రతి ఒక్క 10 ఇయర్స్కి ఒకసారి మన యొక్క బయోమెట్రిక్స్లో చేంజ్ అయితే వస్తాయండి. సో ఈ యొక్క బయోమెట్రిక్స్లో వచ్చినటువంటి చేంజెస్ని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయడానికి ఇప్పుడు మనకు 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డులు అయితే మనం
వేలు ముద్దలు అయితే వేసుకొని అప్డేట్ అయితే చేయించుకోవాలి. సో కాబట్టి ఈ ప్రక్రియ అంతా కూడా ఇప్పుడు స్టార్ట్ చేయండి అని చెప్పేసి మనకు నిన్నటి నుంచే అధికారులు అయితే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆల్రెడీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల దగ్గర అలాగే ఆధార్ సెంటర్స్లో కూడా ఈ క్యాంపులు అయితే నిర్వహిస్తున్నారనమాట. సో ఈ యొక్క క్యాంపులు ఎలా నిర్వహిస్తున్నారంటే మనకు డైరెక్ట్గా ఈ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరూ కూడా ఆధార్ కార్డు తీసుకొని దానికి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ తీసుకొని ఆధార్ సెంటర్కి వెళ్ళేసి వేల ముద్దలు వేసి అప్డేట్ అయితే చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఆధార్ కార్డుని లాస్ట్ 10 years లోపల ఇప్పుడు అప్డేట్ అయితే చేసుకోకుండా ఉంటారో అటువంటి వారికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి అప్డేట్ అయితే చేసుకోండి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఖచ్చితంగా లింక్ చేసుకొని పెట్టుకోండి. దానిని ఎన్పిసిఐ లింక్ అని అంటారు. అలాగే మనకు క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్స్ కూడా రెడీ చేసుకోండి. వీటితో పాటుగా మీరు రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. రేషన్ కార్డులో ఉంటేనే మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి డబ్బులు అయితే పడతాయి. విద్యార్థి విషయం చూసుకుంటే విద్యార్థికి వచ్చేసి తల్లి యొక్క ఆధార్ కార్డు అడ్రస్ ఎక్కడ ఉంటుందో సో స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు అడ్రస్ కూడా అలాగే ఉండాలి. సో కొంతమందికి పక్క రాష్ట్రంలో ఉన్నా సరే లేదా పక్క జిల్లాలో ఉన్నా సరే తల్లికి ఒక దగ్గర అడ్రస్సు ఆ పిల్లలకి ఒక దగ్గర అడ్రస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్కీమ్ అయితే వర్తించదు. అలాగే మీరు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నా తెలుగు మీడియం చదువుకున్న ప్రైవేట్ స్కూల్స్ అయినా గవర్నమెంట్ స్కూల్స్ అయినా ఖచ్చితంగా ఈ యొక్క తల్లికి వందనం పథకం మాత్రం మీకైతే వర్తిస్తుంది. మీ కుటుంబంలో ఒక వ్యక్తి ఉంటే అంటే మీకు ఒక చదువుకునేటువంటి విద్యార్థి ఉంటే 15,000 రూపాయలు, ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే 45,000, ఐదుగురు ఉంటే 75,000 రూపాయలు కూడా ఇస్తామని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టమైతే చేసిందనమాట. అయితే దీనికి సంబంధించి గత ప్రభుత్వం అమలు చేసినటువంటి విధి విధానాల ప్రకారం మేమైతే ఈసారి అమలు చేయం, కానీ ఖచ్చితంగా మేము మన కొత్త నియమ నిబంధనలు అయితే మేము పెడతాము. ఈ కొత్త రూల్స్ ప్రకారంగానే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క తల్లుల ఖాతాలలోకి మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన 15,000 రూపాయలు అయితే విడుదల చేస్తామనేసి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చారన్నమాట. అయితే వీళ్ళు కొత్త రూల్స్లో మనకు ప్రామాణికంగా కొన్ని రూల్స్ అయితే మనకు ప్రవేశపెట్టబోతున్నారండి. సో ఈ యొక్క రూల్స్ కనుక మనం క్లారిటీగా చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు అలాగే ఎమ్మెల్సీలు, సర్పంచ్లు, ఎమ్మెల్యేలు సో ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ పథకం నుంచి తొలగించడం జరిగిందనమాట. సో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేటువంటి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వాళ్ళకు కూడా అయితే తొలగించారండి. సో మీరు కాంట్రాక్ట్ బేస్ చేస్తుంటే నో ప్రాబ్లం, కానీ ప్రభుత్వం నుంచి మీరు ప్రభుత్వ ఉద్యోగం పొంది జీతాలు పొందుతుంటే మాత్రం మీకైతే అనర్హత వస్తుందన్నమాట. ప్రభుత్వ పెన్షన్లు కూడా ఈ పథకం నుంచి అయితే తొలగించేశారండి. ఇక చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో సో అటువంటి వారందరినీ కూడా అనర్హులకైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందనమాట. సో 4 చక్రాల వాహనాలు అనగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సొంత కార్లు కనుక కలిగి ఉన్నట్లయితే వీళ్ళందరినీ కూడా అయితే అనర్హత అయితే వచ్చేస్తుందన్నమాట. అయితే ట్యాక్సీలకైతే దీంట్లో మనకు మినహాయింపు అయితే ఇచ్చారండి. ట్యాక్సీలకు ప్రభుత్వ ఉద్యోగుల్లో చూసుకుంటే పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వెసులుబాటు అయితే కల్పించారు. సో వాళ్ళందరినీ అయితే తొలగించారన్నమాట. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ పథకానికి అర్హత సాధించాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయితే అయి ఉండాలి. అలాగే రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. రేషన్ కార్డుని బేస్ చేసుకొని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక కుటుంబాన్ని అయితే మనకు కుటుంబానిగా మనకు అంటే ఒక కుటుంబాన్ని గుర్తిస్తుంది. ఈ కుటుంబంలో ఖచ్చితంగా రేషన్ కార్డు ఉన్నవారికే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ అయితే వర్తింపజేసే విధంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు. త్వరలో మనకు మరో 4-5 రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలను విడుదల చేసి ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎవరైతే అర్హత సాధిస్తారో అటువంటి వారికి ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేసేందుకు అర్హుల లిస్టులు కూడా అయితే విడుదల చేస్తున్నారండి. సో ఈ యొక్క అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు ఇక నుంచి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ లైక్ చేయకపోతే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.